అమ్ముతుంది అలాగా అయిన కాలంలో అయిపోతుంది. అర్థమైందే? Mathematics is my world. All math problems are my friends and relatives. I love my math and I am proud of its speed and accuracy. I shall always try to solve all the problems. I shall learn principles, formulas, and all sums with happiness and treat every problem with respect. I shall mind all the chapters. To my math and my teachers, I pledge my devotion. In solving the sums and finding the answers alone lies my happiness. Jai Mathematics. Thank you. అలాగే ఈనాటి కార్యక్రమానికి రూపకర్తలైన మన శ్రీనివాస రామానుజనులైన నాగేశ్వరరావు గారు మరియు లక్ష్మీనారాయణ మాస్టరు సాధారణంగా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మన శ్రీనివాస రామానుజన్ గారి చిత్రపటానికి అలాగే తిలకధారణ చేసి పూలమాల అనుకుంటూ చేయవలసిందిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులను కోరుతూ విశిష్టమైనటువంటి వ్యక్తుల్లో, అత్యంత ప్రతిభావంతుల్లో, అత్యంత మేధాశక్తి సంపత్తి కలిగినటువంటి వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉన్నటువంటి అతి స్వల్పకాలం జీవించి కూడా చరిత్రలో చిరాయువుగా నిలిచిపోయి భారతదేశం తాలూకా మేధాశక్తికి విలువిద్యలో ఒక అర్జునుడు, అలాగే మ్యాథ్స్లో ఒక శ్రీనివాసరావు. ఇలాంటి వ్యక్తి అద్భుతాలు చేస్తారంటే చేసి చూపించారు. గణితంతో అద్భుతాలు చేశారు. ఆయన ఆరోగ్యం మరొకసారి థ్యాంక్ యూ సార్. మరి ఈనాటి ఈ యొక్క మ్యాథ్స్ డే యొక్క ప్రాశస్త్యాన్ని గురించి సంక్షిప్తంగా మాట్లాడవలసిందిగా సీనియర్ గణిత ఉపాధ్యాయులు నాగేశ్వరరావు గారిని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనం గణిత దినోత్సవం జరుపుకుంటున్నాం. శ్రీనివాస రామానుజన్ గారు పుట్టినరోజు సందర్భంగా అందరికి కూడా గణిత దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఆయన గురించి హెచ్ఎం గారు చాలా విషయాలు చెప్పారు. అయితే గణితము అనేది అన్ని సబ్జెక్టుల్లోకెల్లా
చాలా ముఖ్యమైనది. ఇది రోజు నేర్చుకుంటే తప్ప అర్థం కాదు. గణితం నేర్చుకోవడానికి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ఆహ్వానిస్తున్నాను. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయేది శ్రీనివాస్ రామానుజన్ గురించి. ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ తెలిసినదే, ఈరోజు మనం గణిత దినోత్సవం జరుపుకుంటున్నాము. రామానుజన్ డిసెంబర్ 22, 1887లో జన్మించారు. శ్రీనివాస్ రామానుజన్ జీవితం ఆధారంగా ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ అనే పేరుతో సినిమా కూడా తీశారు. ఆన్ ద స్పెషల్ డే వాజ్ mathematics day. The genius of the mathematician is Srinivas Ramanujan. Srinivas Ramanujan's birth anniversary is, and the beauty of the maths a subject of the confidence, and the maths is just not formulas, and I just making some of the problem solving and the final solution. Thank you to all. మరి తర్వాత మన విద్యార్థులు గణితం గట్టిగా వెలగడం, కలపడం అన్నీ కూడా మ్యాథ్స్లోనే. అలాగే ఫోన్లో నెంబర్లు చెప్పడం కానీ ప్రతిదీ కూడా మ్యాథ్సే. మరి మ్యాథ్స్లో రాణించిన విద్యార్థులు మిగతా దాంట్లో తప్పనిసరిగా రాణిస్తారు. ఎందుకంటే అసలు ఉన్న వాళ్ళకి వస్తుంది. అందుకు మ్యాథ్స్ మీద విద్యార్థులందరూ కాన్సన్ట్రేషన్ చేయాలని, మ్యాథ్స్ యొక్క ప్రాధాన్యత తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల విద్యార్థుల్లో మ్యాథ్స్ పట్ల అభిలాష, ఆసక్తి పెంపొందుతాయని ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇప్పుడు విద్యార్థులు శ్రీనివాస రామానుజన్కి సూత్రాలే మంత్రాలు. ఆ మంత్రాలు ఒకసారి చదువుతారు గణిత శాస్త్రంలో. ఒకసారి వీళ్ళు వినండి మీ అందరూ. Sum of zeros is equal to alpha plus beta is equal to minus b by a. AP Sn is equals to n by 2 2a plus n minus 1 into d. AP An is equal to a plus n minus 1 into d. A plus b whole square is equals to a square plus 2ab plus b square. A minus b whole square is equals to a square minus 2ab plus b square. A minus b whole square is equals to a square minus 2ab plus b square. X plus y plus z whole square is equal to x square plus y square plus z square plus 2xy plus 2yz plus 2zx. Harrod's formula root over s into s minus a into s minus b into s minus. Sum of the zeros is equal to alpha plus beta plus gamma is equal to minus b by a. Distance formula root over x minus x2 whole square plus y minus y1 whole square. ఇప్పుడు 9th క్లాస్ నుండి ఇంకెవరైనా is equal to x square plus 2xy plus y square. X minus y whole square is equal to x square minus 2xy plus y square. X plus y plus z whole square equal to x square plus y square plus z square plus 2xy plus 2yz plus 2zx. X plus y whole cube is equal to x cube plus y cube plus 3x square y plus 3xy square. X plus y into x minus y equal to x square minus y square. X plus a into x plus b is equal to x square plus of a plus b into x plus ab. కృషి ఉంది. కృషివలుడికి మించిన వ్యక్తి ఇంకెవరూ లేరు. ఏ కార్యక్రమాన్నైనా మనం మొదలు పెట్టామంటే దాని అంతు చూడాలి, అంతే తప్పించి మధ్యలో ఆపేయడానికి లేదు. మరి ఇప్పుడు మన 8th క్లాస్ పిల్లలు కూడా ఇంకా ఇప్పుడు Plus 2ab plus b square. A minus b whole square equal to a square minus 2ab plus b square. Volume of cuboid equal to L into b into x. Profit equal to selling price minus cost price. Loss percent is equal to loss by cost price into 100. Simple interest is equal to PTR by 100. Compound interest is equal to amount is equal to p into 1 plus r by 100 whole power m.
సూర్యప్రకాష్ మేషార్ని ఉపన్యసించవలసిందిగా కోరు. సైలెంట్. Look. Hey. సభకు నమస్కారం. నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా గణిత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా చిన్నారులకి గణిత దినోత్సవ శుభాకాంక్షలు. సరే, పెద్దలు చెప్పున్నారు గణిత శాస్త్రం తాలూకా ప్రాచుర్యాన్ని. శ్రీనివాస రామానుజన్ గారు అతి పేద కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా తన తాలూకా కీర్తి అనేది కలకాలము ప్రపంచవ్యాప్తముగా కొనియాడుతూ ఉంటుంది. దానికి గల కారణం ఏంటంటే కృషి, పట్టుదల, ఏదో సాధించాలనే ఒక తపన. ఈ తపన కలిగి ఉన్నప్పుడు విద్యార్థులు ఏదైనా సరే సాధించడానికి అవకాశం ఉంటుందని శ్రీనివాసరావు రామానందన్ గారిని చూస్తే మాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. మరి ఈనాటి ఈ నేషనల్ మ్యాథ్స్ డే గురించి ప్రసంగించవలసిందిగా మన తెలుగు ఉపాధ్యాయులు రామేష్ సార్ని ఆహ్వానిస్తుంది. మ్యాథ్స్ అనేది విషమం అనేది అంటే ఈ విద్యార్థి దశలో ఉన్నటువంటి విద్యార్థులకి 1వ క్లాసు నుంచి 10వ తరగతి వరకు కూడా అన్ని సబ్జెక్టులను కూడా ఈక్వల్గానే చదవాలి. మనకి మ్యాథ్స్ అంటే సర్వసాధారణంగా మనము తెల్లవారు లేచినప్పటి నుంచి మన దైనందిన జీవితంలో మళ్ళీ పడుకున్న లెక్కలతోనే మనము ముడిపెడుతూ ఉంటాం. మనకి తెలియకుండానే అంటే అవతడు జ్ఞానవంతుడైనా సరే, అక్షర జ్ఞానం లేనివాడైనా, అక్షర జ్ఞానం ఉన్నవాడైనా సరే ఆటోమేటిక్గానే వాడికి లెక్క అనేది తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎక్కడో బయటకు వెళ్ళామనుకో, పూర్వకాలంలో ఈ వాచ్లు కానీ ఏవి కూడా లేదు. వాడు ఏంటంటే పొద్దుస్తమానము అది చూసుకొని ఫలానా సమయం అనేది అయ్యిందనుకొని వంటని ఏం చేస్తూ ఉంటాడంటే తన యొక్క స్వగృహానికి వస్తూ ఉంటాడు. కాబట్టి విద్యార్థులు అందరూ కూడా ప్రతి కార్యక్రమం కూడాను విద్యార్థుల తాలూకా సమక్షంలో జరుపుకుంటున్నామంటే కాస్త కోస్తో ఎంతో కొంత మీరు ప్రేరణ అనేది పొందాలి. అక్కడుండే పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. విపరీతమైన చలి. మరి అలా ఈయన జీవనం కొన్ని ఫార్ములాస్ తయారు చేశారు. ఆ ఫార్ములాస్ తయారు చేసిన వాటిలో ఇప్పటికి కూడా కొంతమంది దానిని అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. మనం క్లాస్ రూముల్లో విడిచిపెట్టాం. ఫస్ట్ ఏబి సెక్షన్లో 6th క్లాస్ వాళ్ళు ఎవరైతే ఫస్ట్ 5 నెంబర్లు ఉన్నాయో వాళ్ళు నిలబడండి. మొన్న రాసుకున్నాం ఫస్ట్ అండి. మరొకటి ఎవరు ఆ తర్వాత అలా రండి. అలాగా 1 2 3 4. నెక్స్ట్ వన్ 8th క్లాస్లో క్విజ్ పెట్టాం. వాళ్ళు రండి 5గురు. 8th క్లాస్లో క్విజ్ వాళ్ళ 5గురు రండి వరుసలో. 1 2 3 4 రావాలి. ఏది వరుసలో వస్తారా? 1 2 3 4 5. రైట్, తీసుకోండి. నెక్స్ట్ వన్ 9th క్లాస్ 1 2 3 4 5 వరుసలో రండి. మరి కొనాలి, మరి మనకు తప్పదు కదా. తర్వాత 8వ తరగతిలో ఇది రాశారు కదా ముగ్గురు, రండి ఒకసారి. వ్యాసరచన రాశారు కదా ముగ్గురు, ఆ ముగ్గురు రండి. వ్యాసరచన ఎవరు రాశారు? ఏది ముగ్గురు రండి, వేగం రండి. దాదా వేగం రా, టైం. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయుల వారికి, మరియు అలాగే ఉదయం నుంచి కూడా ఇది ఇరువురు గణితోపాధ్యాయులు కూడా ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడంలో కానేమి, విద్యార్థులను తయారు చేయడంలో అన్ని విషయాల్లోనూ కూడా ఒక చక్కని ప్లాన్తో చేసి ఈ గణిత శాస్త్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి కృషి చేసిన మన లక్ష్మీనారాయణ మేషారికి, నాగేశ్వరరావు గారికి, అలాగే సూర్యప్రకాష్ మేషారికి, అలాగే సహకరించిన ప్రతి ఉపాధ్యాయులందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రతిభను ప్రదర్శించిన విద్యార్థులందరికీ కూడా ఈ గణిత శాస్త్ర శుభాకాంక్షలతో పాటు మా యొక్క అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని మరింతగా రాణించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందని ప్రకటిస్తూ